ఈరోజు అనంతపురం జిల్లా ప్రజా వినతుల పరిష్కార వేదిక నందు జిల్లా ఎస్పీ గారికి ఆర్ఎస్ కల్లూరు గ్రామంలో ఉన్నటువంటి కులాయమ్మ మహిళ ఫిర్యాదును ఇక్కడ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా 3వ తేదీ 3/11/2025న కులాయమ్మ నా ఇంటి మీదకి వచ్చి నన్ను ఇట్లా దాడి చేశారు అని చెప్తే ఆ రోజు ఇక్కడికి రాలేక ఆమె ఆన్లైన్లో కంప్లైంట్ ఇస్తే ఆ ఆన్లైన్ కంప్లైంట్ గార్లదిన్న పోలీస్ స్టేషన్కి వచ్చి రావడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్లో బాధితురాలు అయినటువంటి కులాయమ్మను కూర్చోబెట్టుకొని మాట్లాడి ఏం జరిగింది అని విని ఆ చెప్తున్న క్రమంలోనే ఒక ఫోటో తీసుకొని ఆమెతో సంతకం పెట్టించుకొని వాళ్ళకి నేను చెప్తాలేమ్మా మీ జోలికి రావద్దని మీరు వెళ్ళండి అయిపోయి క్లోజ్. ప్రజా వినతుల పీజీఆర్ఎస్కి ఏమైతే ఎస్పీ గారికి ఇవ్వాలో అది ఇచ్చేసినారు. ఎస్ఐ గారు చేతులు దులుపుకున్నారు. నిజంగా ఆమె మీద దాడి చేయడానికి వచ్చినటువంటి గోపి కానీ గోపి వెనకాల వచ్చినటువంటి వ్యక్తులను కానీ ఎవరిని ఆయన పిలిచాలో విచారించాలో కనీసం గ్రామంలో పోయి ఎందుకు గొడవ జరిగిందని కూడా కనుక్కోలేడు. అంటే ఎస్ఐ గారికి బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా నేను. ఎస్ఐ గారికి లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత ఉందా లేదా? గతంలో అదే ఊర్లో ఇద్దరు ఒకే కులానికి చెందినటువంటి 2 వర్గాలు కొట్టుకొని కేసులు పెట్టుకోవడం జరిగింది. అప్పుడు కూడా మీరు నిర్లక్ష్యంగా వహించడంతో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి కేసులు పెట్టించుకోవడం జరిగింది. బాధితులు మీరు ఒక వర్గానికి ఒత్తాసు పలుకుతూ ఆ వర్గాన్ని ప్రోత్సహిస్తూ ఉండడం వలన ఈరోజు ఈ సమస్య మళ్ళీ రిపీట్ కావడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కూడా కులాయమ్మ మీద జరుగుతున్నటువంటి కంటిన్యూయస్ ఆ కుటుంబం మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టే చర్యలు పోలీసులు తీసుకుంటారా లేదా అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు ఏదైతే కేసులు పెట్టినారో నేను ఇక్కడే ఆ డిఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సార్ ఇది జరుగుతూ ఉంది, ఏదైనా ఉంటే 2 వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కారం చేయండి అని చెప్పాను. ఏదన్నా ఉంటే రాజీ ప్రయత్నాలు కులంలో కాకుండా మీ సమక్షంలో ఆ గొడవలు సద్దుమణిగే విధంగా రాజీ ప్రయత్నాలు జరగాలి కానీ కుల పెద్దల కాడ కుల పద్ధతులలో కుల కట్టుబాట్లలో జరగకూడదు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రయత్నం చేస్తాను అని డిఎస్పీ గారు చెప్పడం జరిగింది, రాప్తాడు డిఎస్పీ గారు. అయితే ఇంతవరకు అవి ఏం జరిగాయో తెలియదు కానీ మళ్ళీ ఈ మధ్యలో ఆ గొడవలు రాజుకుంటూ ఉన్నాయి. ఆ క్రమంలోనే మన మున్సిపాలిటీ వర్కర్స్ ఏదో కాలువ విషయానికి వెళ్తే మళ్ళీ అక్కడ గొడవ పెట్టుకొని కులాయమ్మ తమ్ముడిని బెదిరించే ప్రయత్నం చేసినారు. ఆ కంప్లైంట్ ఇస్తే ఈ చేతులు దులుపుకున్నటువంటి ఎస్ఐ గారు సమస్యను పరిష్కరించకుండా ఉంటే మళ్ళీ మన 13వ తేదీ మీరు డబ్బులు ఇచ్చేది లేకున్నా ఒక అప్పు ఇచ్చినాము అనే ఒక సాకుతో ఇంటి మీదకి వెళ్ళి రామాంజనేయులు కులాయమ్మ తమ్ముడిని రామాంజనేయులు బెదిరిస్తుంటే కులాయమ్మ అడ్డం పోయి కాపాడడం జరిగింది. ఇంటి మీదకి ఎప్పుడు వెళ్ళినా 10-20 మందితో వెళ్తున్నాడు గోపి కానీ సింహాద్రి కానీ. ఇవన్నీ కూడా అరికట్టాలంటే కుల పెద్దలు 2 వైపులా కూర్చొని మాట్లాడుకుని అది స్టేషన్ దాకా వెళ్ళాలి కానీ మేము పెద్ద మనుషులము మేము ఎవరికాడ మాట్లాడితే వాళ్ళదే న్యాయము అంటే ఇది కరెక్ట్ కాదు. వాళ్ళను పెళ్ళిళ్ళకు పేరెంటాలకు కూడా పిలిచకుండా ఈరోజు కులం నుంచి వెళ్ళేస్తున్నామని చెప్పడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దీని మీద కూడా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. గతంలో ఉరవకొండలో అలాగే జోగు కుటుంబంలో సంచార జాతుల కులమైనటువంటి జోగులలో పెళ్లి విషయంలో ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నారంటే ఇరు పెద్దలు ఒప్పుకుంటే కుల పెద్దలు ఒప్పుకోరంట. ఇదెక్కడ ఆచారమో? ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళకు లేని అభ్యంతరాలు ఆ కుటుంబంలో లేని అభ్యంతరాలు కుల పెద్దలకేమి? అక్కడ కూడా అలాగే వెలివేయడం జరిగింది. ఈరోజు ఈ కులంలో కూడా పెద్ద మనుషుల మాట వినకుండా వీళ్ళు కేసులు పెడుతున్నారు, చట్ట ప్రకారంగా పోతున్నారు. అంటే చట్ట ప్రకారంగా వెళ్ళడం తప్ప చట్ట ప్రకారంగా వెళ్ళే కదా వాళ్ళు వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవాలి. పాతకాలం పద్ధతులలో కుల పెద్దలకు కట్టడి కట్టి నాయన దొర అనుకుంటూ మీ కాళ్ళగాగడం అడిండాలనా? రాజ్యాంగం అంటే ఒకటి ఉంది. రాజ్యాంగం ప్రకారమే వాళ్ళు చట్టాన్ని ఆశ్రయించారు. చట్టం పరిధిలో వాళ్ళకి జరగాల్సినటువంటి న్యాయం జరుగుతుందని వాళ్ళ ఆశతో ఉన్నప్పుడు కుల పెద్దలు రాజీకి రాలేదు మేము పిలుస్తా అని చెప్పేసి వాళ్ళని కులాల నుండి వెలివేసి ఈరోజు పెళ్లిళ్లకు పేరెంటాలకు శుభకార్యాలకు పిలిచి అవమానించడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు.
ఖచ్చితంగా ఆ కుల పెద్దలని పిలుచుకొని పోలీసు అధికారులు కూడా మాట్లాడాలి. ఇలాంటివి మళ్ళీ అనంతపురం జిల్లాలో జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నాను. నా పేరు పట్నం రాజేశ్వరి, SC/ST/BC మైనార్టీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు.